డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో నూతన వాటర్ ట్యాంకులు ప్రారంభమయ్యాయి. నేదునూరు, సిరిపల్లి గ్రామాల్లో మొత్తం 69.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 3 వాటర్ ట్యాంకులను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. నేదునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సానబోయినవారిపాలెం, చెక్కలవారి వీధిలో చెరో 23.50 లక్షలతో నిర్మించిన 20,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే సిరిపల్లి హైస్కూల్ వద్ద 22.80 లక్షలతో నిర్మించిన మరో 20,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్రాగునీటితో పాటు రహదారులు, విద్యుత్, డ్రైనేజ్ వంటి సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నూతన వాటర్ ట్యాంకులతో ఆయా గ్రామాల్లో ప్రజలకు, సిరిపల్లి హైస్కూల్ విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది. పక్కన పట్టుకోండి అమ్మా. ఓకే సార్. గోపి గారు బిందెట్టుకుని వచ్చింది మీరు అక్కడ. గోపి గారు బిందెట్టుకుని వచ్చింది మీరు అక్కడ. చాలా సంతోషంగా కొంచెం ఒక స్టెప్ వెనకరేనా మీరు? ఒకసారి తీసుకోమ్మా.